హాయ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణప్రియ, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ హరిణి హాస్పిటల్స్ విజయవాడ. సో మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా, స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, దాని కాంప్లికేషన్స్ ఏంటి అనేది. సో అసలు ఇది ప్రివెంట్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చండి. ఎలా అంటే మనకి ఈ డిసీజ్ అనేది మైట్స్ అనే ఇన్సెక్ట్ వల్ల మనకి స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ మైట్స్ యూజువల్లీ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అని అంటే మనకి గుబురుగా చెట్లు మొక్కలు ఇవన్నీ ఉన్న చోట్ల, అంటే మనకి గార్డెన్స్లో గ్రాస్ ఇవన్నీ ఎక్కువగా ఉండి దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఫారెస్ట్ ఏరియాస్లో లేదా నది ఒడ్డుల్లో, లేకపోతే మనకి పొలాల్లో ఎక్కడైతే మనకి ఈ మొక్కలు గడ్డి ఇవన్నీ ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలాంటి ఏరియాస్కి మనము వెళ్ళడం అవాయిడ్ చేస్తే మైట్స్ వల్ల వచ్చే బైట్స్ని కూడా మనము ప్రివెంట్ చేయొచ్చు. సో అలానే ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా కూడా క్యాంప్ ఫైర్స్కి వెళ్తుంటారు, కొంతమంది ట్రెక్కింగ్కి వెళ్తుంటారు. ఇట్లా వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా వెంబటే వెళ్ళి వచ్చిన తర్వాత నీట్గా స్నానం చేసేసి కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేస్తే దీన్ని అవాయిడ్ చేయొచ్చు.